అన్ని సైలెంట్లో ఉంచుకోండి. మీకు దగ్గరగా పెట్టుకోండి. ఎవరి వస్తువులకి వారే బాధ్యులు. ఓకే, చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. అది పోయిందండి ఇది పోయిందని చెప్పకూడదు. ఇక ముందే పోకుండా మీరు జాగ్రత్త చేసుకోవాలి. మా పని ఏంటంటే వాక్యం బోధించటం, అందరి కొరకు ప్రార్థన చేసేసరికి దేవుని మీద ఆధారపడుతూ దేవుని మీద ఆనుకుని ఆత్మకు సంబంధమైనటువంటి ఆ కనెక్టివిటీని కాపాడుకుంటూ ప్రార్థన చేయాలి. మీకు ఇంక వేరే ఆలోచన ఉంటుందా మాకు? ఇంకా అందుకని ఇది ఆత్మ సంబంధమైనటువంటి సేవ. ఆమేన్. ప్రియులరా, చాలామంది దొంగతనం చేసేవారు కూడా వచ్చి ఈ సేవ ఈ కార్యక్రమాలన్నీ చూసి మారు మనసు పొందుతున్నారు. కొంతమంది డాక్టర్లు వస్తున్నారు. అసలు ఇది ఎలా జరుగుతుంది అని ఆశ్చర్యం. ఏంటంటే ఈ మధ్యకాలంలో కొంతమంది చిల్డ్రన్ స్పెషలిస్టులు కూడా వచ్చారు. మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం, మాకు ఒక లెక్క విధానం ఉంది, కానీ ప్రార్థనా శక్తికి వెళ్తే పిల్లలు పుడుతున్నారని మొత్తం ఎక్కడ చూసినా టామ్ అయిపోతుంది. మేమేమో యూట్యూబ్ చూస్తే పిల్లల్ని ఎత్తుకుని చాలామంది సాక్ష్యాలు ఇస్తున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందని మేము వచ్చి చూసాం. మాకు అర్థమైంది ఏంటంటే మీ భగవంతుడు మీ దగ్గర ఉన్నాడు అని మేము నమ్మేమన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇది ఎవరు చేసే కార్యాలు? ఇవి ఎవరు చేసే కార్యాలు? ఈ మధ్య చాలామంది డాక్టర్లు కూడా మన పరిచర్యకు వస్తున్నారు. రావాలి, సైంటిస్టులు కూడా వస్తారు. ఇది గారడీగా చేసేది కాదు, ఆకర్షించి చేసేది కాదు, ఎవరికి ఆఫర్లు ఇచ్చి చేసేది కాదు. ఇది రాజకీయ బలంతో జరిగేది కాదు, డబ్బు బలంతో జరిగేది కాదు. కేవలము మోకాళ్ళ ప్రార్థనతోటే ఈ సేవ జరుగుతుంది. దేవుడు మనల్ని పరిచర్యను ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. దీని చుట్టూ ఎంత శత్రుత్వం ఉన్నా కూడా, ఎందుకంటే ఇది ఎంత దిగ్విజయంగా వెళ్ళిపోతుందంటే దీని ముందు దేవుని దూత ఉన్నది, దీని వెనుక ఆయన ఆవరించాడు, కుడి ఎడమల ఆయన సన్నిధి ప్రకాశిస్తూ ఉంది. అందుకని మన ప్రార్థనా శక్తికి వచ్చిన ప్రతి బిడ్డ ఆశీర్వదించబడతారు. మన ప్రార్థనా శక్తి ఎలాంటి పరిచర్య చేస్తుందంటే అనేక మందిని ఓదార్చి ఆదరించి యేసు నామాన్ని పరిచయం చేసి దగ్గరగా ఉన్నటువంటి ప్రార్థనా మందిరాలకి మనం పంపిస్తూ ఉన్నాం. మన పరిచర్య యొక్క విధానం ఏంటంటే, ఇప్పుడు మీ ప్రాంతము మీ పట్టణంలో ఉన్న చర్చెస్ అన్ని అభివృద్ధి పొందాలన్న దర్శనముతో నేను వస్తున్నాను. మన ప్రార్థనా శక్తికి మీరు కొన్ని కార్యక్రమాల కోసం వస్తారు, కార్యాలు జరగాలని. దేవుడు నాకు ఇచ్చిన వరముతో నేను మీ కొరకు నెలకొకసారి వచ్చి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఈ ప్రార్థనలు ఆలకించి దేవుడు నాకు ఇచ్చిన వరమును బట్టి మిమ్మల్ని ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు మీరు అభివృద్ధి పొంది తర్వాత మీరు రాకపోయినా పర్వాలేదు, మళ్ళీ మీకు దగ్గరగా ఉన్న ప్రార్థనా మందిరాలకు వెళ్ళండి, మీ దగ్గరగా ఉన్నటువంటి చర్చెస్కి వెళ్ళండి, మీరు ఆరాధనలో పాలు పొందండి. మన పరిచర్యకి మళ్ళీ ఎవరు వస్తారంటే, మీరు బాగా అభివృద్ధి అయిన తర్వాత మీరు వెళ్ళిపోయిన తర్వాత అభివృద్ధి లేని వాళ్ళు వస్తారు. మళ్ళీ వారిని మనం అభివృద్ధి పరుస్తాం. రోగులు వస్తారు, వారిని బాగు చేసుకుంటాం. యేసు నామములో మనం వారిని బాగు చేస్తాం. ఇది ఒక మిషన్ వర్క్ అనమాట. ఇది ఆమేన్. ఏ వర్క్ ఇది? మిషన్ వర్క్. లేదు మేము అభివృద్ధి అయినా సరే మేము వస్తూనే ఉంటామంటే తైలాభిషేక ప్రార్థనకి మీరు ప్రతి నెల రావచ్చు. మీరు నేను అందరం కలిసి రీతిగా ప్రార్థించడం ద్వారా దేవుని దూత బెతెస్దే కోనేరు దగ్గరికి దేవుని దూత వస్తుంది, నీళ్లు కదిలిస్తుందని చెప్పి ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చి అక్కడ బెతెస్దే కోనేరు దగ్గర ఉండేవారు. దేవుని దూత వస్తుంది, నీళ్లు కదిలిస్తుందని అక్కడ ఎవరైనా తెలియపరిచినప్పుడు మొదటగా ఎవరు దిగుతారో వారు బాగుపడుతూ ఉండేవారు అని చెప్పేవారు. నేను ఆ బెతెస్దా కోనేరు నుంచి దర్శించాను. 3 సమయాలు ఆ బెతెస్దా కోనేరుని దర్శించాను. దాని మీద చాలా అధ్యయనం చేశాను. ప్రియులరా, అద్భుతం ఏంటంటే
ఇది కృపాకాలంలో ఈ ప్రార్థనా శక్తి ఈనాటి బెతెస్తేగా దేవుడు దీన్ని వాడుకుంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 38 ఏండ్ల నుండి రోగి ఒక్కడు స్వస్థత పొందలేకపాడి ఉండి నచ్చట. ఈ రోగి ముందు దిగును, ఆ రోగి బాగుపాడును. ఈ రోగి ముందు దిగును, ఆ రోగి బాగుపడును. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతెస్దా కోనేరు కలదు. అందు మండపములైదు చుట్టూ కలవు. యెరూషలేములో దేవదూత దిగువేళ నీళ్లు కదులును. ఆ నీళ్లు కదులు వేళ రోగి బాగుపడును. అందరూ పాడదాం. దేవదూత దిగువేళ నీళ్లు కదులును. ఆ నీళ్లు కదులు వేళ రోగి బాగుపడును. ఈ రోగి ముందు దిగును, ఆ రోగి బాగుపాడును. ఈ రోగి ముందు దిగును, ఆ రోగి బాగుపడును. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దా కోనేరు కలదు. అందు మండపములైదు చుట్టూ కలవు. యెరూషలేములో యేసు లేక లోకమందు మేలు ఉండదు. ఏ మేలు ఉన్నా లోకమందు శాంతి ఉండదు. యేసు ఉంటే శాంతి ఉంది, కాంతి ఉంటుంది. ఆమేన్. యేసు లేక లోకమందు మేలు ఉండదు. ఏ మేలు ఉన్నా ఏ శాంతి ఉండ. అందరూ పడతాం. యేసు లేక లోకమందు మేలు ఉండదు. ఏ మేలు ఉన్నా యేసు లేక శాంతి ఉండదు. యేసు ఉంటే శాంతి ఉంటే కాంతి ఉంటుంది. ఆమేన్. యేసు ఉంటే శాంతి ఉండి కాంతి ఉంటుంది. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దా కోనేరు కలదు. అందు మండపములైదు కలవు. యెరూషలేములో హల్లెలూయా. యేసు లేక లోకమందు మేలు ఉండదు. ఈ మేలు ఉన్న లోకమందు శాంతి ఉండదు. యేసు ఉంటేనే శాంతి ఉంటుంది. ఆమేన్. ఎంతమంది దగ్గర యేసు ఉన్నాడు? యేసు ఎక్కడుంటాడో తెలుసా? యేసయ్య అబద్ధము లేని చోట ఉంటాడు. మీ ఇంట్లో అబద్ధాలు లేవంటే మీరు చేయి పైకెత్తండి. చూసారా? మన అంతా అబద్ధాల లోకం. అబద్ధాలు ఎవరు లేకుండా ఇంట్లో ఎవరు అబద్ధం ఆడినా ఉండడు. ఆయన అది వచ్చింది ప్రమాదం. ఇతంతో ఎంత మంచోడు అంత కష్టం కూడా. ఏం అడగడు మనల్ని. మీరు అబద్ధం ఆడకుండా ఉంటే మీ ఇంటికి వస్తానంటాడు ఆయన. మీరు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మీ ఫ్యామిలీలో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా అబద్ధం ఆడకుండా ఉంటే వెంటనే తెలియకుండా ఆయన అడుగు బంగారు పాదము నీ ఇంట్లో పెడతాడు ఆయన. అప్పుడు నీ ఇల్లు ధన్యం అయిపోతుంది. ఇంకా ఎందుకు జరగట్లేదు నాకు, ఇంకా ఎందుకు రావట్లేదు, యేసు ప్రభు మా ఇంటికి ఎందుకు రాలేదు, ఇంకా యేసై నువ్వు ఫోటో పెట్టుకున్నావు, బైబిల్ ఉంది, వచ్చేసాడని అనుకుంటున్నావు. నువ్వు పాట పాడుతున్నాను, పాటల పుస్తకం పట్టుకుని తయారయ్యి. నో. అబద్ధం ఆడకుండా ఉంటే వారిని అనింద్యులు అంటారు. ఏమంటారు వాళ్ళని? ప్రకటనలో ఉంది అనింద్యులు. అనింద్యులు అంటే ఎదుటి వారిని మేలు కోరేవారు, అబద్ధం ఆడనివారు. మీకు ఈరోజు మీరు యేసు ప్రభుని తీసుకెళ్ళాలని మీకుంటే, యేసు ప్రభు వచ్చాడంటే ఇంక మనం ఏం అడగనవసరం లేదు. మహారాజు మన ఇంటికి వచ్చినట్టే.
మహారాజు గారితో పాటు డిపార్ట్మెంట్ వచ్చేస్తుంది, సైన్యం వచ్చేస్తుంది, ఆఫీసర్లు వచ్చేస్తారు. మన ఇంటికి ముఖ్యమంత్రిని పిలిచేమనుకోండి, ముఖ్యమంత్రి మన ఇంటికి రావాలంటే మన ఇండ్లు చుట్టూ కూడా ముందు ఆ రూట్ ఆఫీసర్లు వచ్చి మీ ఇల్లంతా కూడా పరీక్ష చేసి మీ ఇంట్లో ఏమున్నాయి ఏమి లేవు అన్నీ స్కాన్ చేసి ముందు మెసేజ్ పంపుతారు. సీఎం గారు వస్తున్నారంటే కుర్చీ ఉందా అక్కడ, సీఎం గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పండుకోవాలంటే మంచం ఉందా, వాష్రూమ్ ఉందా, డైనింగ్ టేబుల్ ఉందా, ఎక్కడ భోజనం చేస్తారు సీఎం గారు, ఎక్కడ రెస్ట్ తీసుకుంటారు, ఆయన కాఫీ తాగే కప్పులు అవి ఉన్నాయా, సెట్ ఉందా, ఆయన కాఫీ తాగుతూ పైకి చూస్తే ఆయన బూడిద పడేలాగా ఏమైనా ఉందా, అది బిల్డింగా పాక పెంకిటిల్లా. రూట్ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే 4-5 పేపర్లు రాసుకుంటారు. ముందు రాసుకుని వారు సీఎం ఆఫీస్కి పంపుతారు, ముఖ్యమంత్రి ఆఫీస్కి. నెల ముందు 2 నెలల ముందు కూడా పంపుతుంటారు. అప్పుడు వాళ్ళందరూ ఏమంటారంటే అక్కడి నుంచి శాంక్షన్ అవుతున్నారు. ఏం చేస్తారో తెలియదు కానీ సీఎం గారు మాత్రం వాళ్ళ ఇంటికి వస్తున్నారంటే కింద ఆఫీసర్స్ అందరూ వచ్చేసి మీ పట్టణంలో ఉన్న ఆఫీసర్లు అందరూ మెలకు చేసి, ఒక ఆఫీసర్ సిమెంట్ పట్టుకొస్తాడు, ఒక ఆఫీసర్ బిల్డింగ్ కడతాడు, ఒక ఆఫీసర్ కిరాణా పట్టుకొస్తాడు, ఒక ఆఫీసర్ ఏమో కింద టైల్స్ ఏం చేస్తాడు, ఒక ఆఫీసర్ ఇంట్లో ఫర్నిచర్ పెడతాడు. పోలీసు బృందం అంతా నీ ఇంటి చుట్టూ పకడ్బందీగా ఉంటారు. ఆ ముఖ్యమంత్రి వచ్చే రోజుకి అన్నీ రెడీ అయిపోతాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే, ఈ దేశ ప్రధాని కంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధానులందరికంటే, రాజుల కంటే దైవము రారాజు అయినటువంటి యేసు నీ ఇంటికి వస్తాడు. నువ్వు నా ఇంటికి వస్తే నేను జాగ్రత్తగా ఉంటాను, నేను జాగ్రత్తగా చూసుకుంటాను బాబు అని మనం ప్రార్థన చేయాలి. ప్రియులరా, పరిశుద్ధాత్ముడి రోజు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు సుత్తు కొట్టేస్తున్నావు, అబద్ధం ఆడుతున్నావు కనుక నీ దగ్గరికి రాలేదైనా నేను అబద్ధం ఆడనని ఇక్కడ తీర్మానం చేసుకో. మీరు అబద్ధం ఆడకుండా మీ భర్తల్ని మీరు ప్రామిస్ చేయమని చెప్పండి. నువ్వు అబద్ధం ఆడకుండా ఉండరా బాబు మగుడా, ఒక 7 రోజులు నాకు మాట ఇయ్యనండి. భార్యలను అడగండి, భార్య 7 రోజులు అబద్ధం ఆడకుండా నా కోసం ఉండవే. మీ భార్య భర్తలు ఇద్దరు కలిసి మీ పిల్లల దగ్గర చేతిలో చేయించుకుని చెప్పించుకోండి, 7 రోజులు అబద్ధం ఆడకుండా ఉందామా. మీరు కనుక మీ ఫ్యామిలీ అంతా 7 రోజులు, నీకు చెప్పట్లేదు, ఎన్ని రోజులు గట్టిగా చెప్పాలి, ఇంగ్లీష్లో చెప్పండి. ఓ బాబు అంత ఇంగ్లీష్ వచ్చేసింది. 7 days, ఓకే. 7 రోజులు అబద్ధం ఆడకుండా ఉండటం మీరు ఒక రోజు నిర్ణయించుకోండి. ఈరోజు అనుకుని అంత ప్రమాణాలు నిబంధనలు ఈరోజు చేసేసుకుని తెల్లవారేటప్పుడు ఉదయం నుంచి 7 రోజులు అబద్ధం ఆడకుండా ఉండగలిగితే మొదటి రోజు నుంచే నీకు అన్ని ఆశీర్వాదాలు నీ ఇంటికి వచ్చేస్తాయి. 2వ రోజు నుంచి వస్తాయి, 3వ రోజు నుంచి వస్తాయి, 4, 5, 6, 7వ రోజు అన్నీ కూడా దేవుడు సర్వ సమృద్ధినిస్తాడు. అబద్ధం అంటే అంత అయిష్టమైనది. సైతాన్ అంటేనే అబద్ధం. బైబిల్ ఏం చెప్తుందంటే అబద్ధములకు జనకుడు ఎవరు? సాతాన్. మరి మీ ఇంట్లో అబద్ధాలు ఆడతారా? అమ్మ మా ఆయనతో అబద్ధం ఆడకపోతే కాపురం ఆడదండి, మా అల్లుడికి అబద్ధం చెప్పకపోతే మా పిల్లల్ని తీసుకెళ్ళండి, మా కోడలకి అబద్ధం ఆడకపోతే మా చాలా ప్రమాదం అండి, మా వ్యాపారంలో అబద్ధం ఆడక తప్పదండి. అంటే నీకు ఆ అబద్ధాల వ్యాపారం చేసి ఎన్నాళ్ళు నీకు మనశ్శాంతి లేకుండా బ్రతుకుతావు. ఆ వ్యాపారం అన్న వదిలేసుకోవాలి అవసరమైతే. ఏదైనా సత్యము కోసం అన్నీ వదులుకోగలిగితే నీవు అన్నిట్లకంటే గొప్పగా ఎదుగుతావు. కొంచెం కష్టం ఉంటుంది కానీ అది మరలా నిన్ను ఒక తారాస్థాయికి తీసుకొచ్చేస్తుంది. ఆమెన్. ప్రియులరా, మీరు కొంచెం మార్పు చెందండి. ఇవన్నీ కనుక మీరు అబద్ధం ఒక్కటే, నేను మీకు కాగితం రాసిస్తాను, వైట్ పేపర్ మీద సైన్ చేసి ఇస్తాను, మీరు అబద్ధం ఆడకుండా ఉంటే మహానుభావుడు మీ ఇంటికి వస్తాడు. యేసు మన ఇంటికి వచ్చాడు అనుకోండి, ఏమొస్తుందో తెలుసా? ఫస్ట్ మీరందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇంటి వెళ్ళిపోతే ఇంట్లో ఎక్కడ రోగం ఉండదు. యేసు వెలుగు అలా ఇంట్లోకి వచ్చిన వెంటనే ఏ దరిద్రం ఏ మూలం కూడా ఉండదు, చీకటి ఉండదు, దెయ్యాలు ఉండవు, చేతబడి ఉండదు. యేసు ప్రభు మీ ఇంట్లో ఉన్నాడని తెలిస్తే పురుగులు, వ్యాధులు, చేలో పట్టే పురుగులు, చెరువుల్లో వచ్చే రోగాలు అన్నీ నీకు సంబంధించిన యావత్తుని విడిచిపెట్టిపోతాయి. అప్పుడు అభివృద్ధి వచ్చేస్తుంది. యేసుని హృదయంలో చేర్చుకునండి, యేసుని ఇంటికి చేర్చుకునండి. ఆత్మ మీకు తోడై ఉండును గాక.
ప్రియులరా, కొన్ని సాక్ష్యాలు మనం చూద్దాం. జీవం గల దేవుని సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తున్నటువంటి ఈ యొక్క సాక్ష్యాలు, మరి మనం ఎందుకు ఇన్ని గొప్ప కార్యాలు జరుగుతున్నాయంటే ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిశుద్ధమైన సేవ. వైజాగ్లో 14 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. నిన్న వైజాగ్ ప్రార్థన ముగించుకుని మీ దగ్గరికి రావటం జరిగింది. చదవండి, చూడండి, ఆ సాక్ష్యాన్ని చూద్దాం. 14 సంవత్సరాలకి గర్భఫలము ఎట్లొచ్చిందో. మరొక వావినపాడు. నా పేరు కొండమ్మ. పిల్లలు లేక మా మరదలు మా తమ్ముడు ఎన్నో హాస్పిటల్లో తిరిగారు, కానీ ఎక్కడా కలగలేదు. 14 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి. ఎన్నో హాస్పిటల్ తిరిగాము. మా అమ్మ నేను కూడా దేవుని నమ్ముకొని దేవుణ్ణి అడుగుతూ ఉండేవారిమి, కానీ ఎక్కడా కలగలేదు. ప్రార్థనా శక్తి టీవీలో చూసి వచ్చి ఇక్కడ చూశాక దేవుడా ఎంతోమంది సాక్ష్యాలు చెప్తున్నారు, మా తమ్ముడికి కూడా పిల్లలు కలిగినట్లు చేయండి అనేసి ప్రార్థన చేసుకున్నాము. అప్పుడు మా రెండో నెలలోనూ కన్ఫ్యూజ్ అయింది, ఆడపిల్ల పుట్టింది. అలాగే మా తోటికోళ్ళకి కూడా పిల్లలు లేరని ప్రార్థన చేసుకుంటే ఆ పిల్లకి కూడా కలిగారు. ఇప్పుడు ఆ పిల్లకి 7వ నెల. ఈ చిన్న సాక్ష్యము దీవించిన గాక. ఆమేన్. ఫ్రెష్ సాక్ష్యాలు అనమాట. నిన్నే ఎంత అద్భుతమైన సాక్ష్యం అది. టీవీ పరిచర్య ద్వారా ప్రజలు దేవుని వైపు తిరుగుతున్నారు. టీవీ పరిచర్య ఏం చేస్తుందంటే అనేక మందికి విశ్వాసాన్ని కలుగజేస్తుంది. సాక్ష్యాలు విని విశ్వాసం బలపడుతుంది. చనిపోవాలనుకున్న వారు, ఏం జరగదులని ఇంకా బాధతో ఉన్న వాళ్ళు గృహంలోకి వెళ్ళి సువార్త ప్రకటించబడుతుంది. సాక్ష్యాల ద్వారా విశ్వాసం బలపడుతుంది. మరొక సహోదరి మొన్న ఒక సాక్ష్యం చెప్పింది. 6 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. ఎన్ని సంవత్సరాలకి? 6 సంవత్సరాలు. ఆమె చెప్పిన మాట ఏంటంటే, నేను చాలా నిష్ఠగా ఉంటాను, ప్రార్థనా పర్రాలు. నాకు తెలుసు ఎక్కడెక్కడ మంచి మంచి ప్రార్థన జరుగుతాయో అవన్నీ తిరిగి వచ్చాను, అన్నీ నేను చూశాను. ఒక ఆమె చెప్పింది, అమ్మా బిడ్డకి గర్భఫలం రావాలంటే ప్రార్థనా శక్తికి వెళ్ళండి. అక్కడ దైవజనుడు, వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు ప్రార్థిస్తున్నాడు. ఎందరికో పిల్లలు పుడుతున్నారంటే నాకు తెలియని ప్రార్థనలు ఏమున్నాయి, నేనెప్పుడు ప్రార్థనలో ఉంటాను కదా అని ఆమె పట్టించుకోలేదు. మళ్ళీ ఆమె ఆ సహోదరు ఏం చేసిందంటే, అమ్మ నువ్వు నమ్మలేకపోతున్నావు కానీ యూట్యూబ్లో ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ ఇది ఓపెన్ చేసాను చూడు, వీళ్ళు చెప్పే సాక్ష్యాలు విను, అర్థమవుతుంది నీకు, ఇందులో జరిగిన సాక్ష్యాలు విను అన్నప్పుడు ఆ సాక్ష్యాలు విని కొంచెం విశ్వాసం కలిగి ఇక్కడ మనం భీమవరమే వచ్చింది. ఆమె ఎక్కడికి వచ్చింది? మనం భీమవరం వచ్చారని చెప్పారు. ఆ ఎక్కడ జరుగుతుంది తైలాభిషేక ప్రార్థన ఇప్పుడు అంటే భీమవరం జరుగుతుందంటే భీమవరం వచ్చారు. ఇక్కడ ఈ భీమవరంలో ఈ తైలాభిషేక ప్రార్థనలో పాలు పొంది ఆశీర్వాదం తీసుకుంది. దేవుడు వెంటనే ఆ బిడ్డ గర్భాన్ని తెరిచాడు. అద్భుతమైనటువంటి అడుగో బుడంకాయ గడుగు చూసారా, ఆడు ఫారినర్లాగా ఉన్నాడు, తెల్లోళ్ళు పిల్లోళ్ళలాగా ఉన్నాడు కదా. మరి ఆ తల్లి చెప్పిన సాక్ష్యం విందాం. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ప్రార్థనా శక్తిలో దేవుడు ఎలా నిలిచి ఉన్నాడు. ఎస్ గాక. దేవునికి దేవాది దేవునికి వందనాలు, ఇసాకయ్య గారికి కూడా వందనాలండి. నా పేరు మణి అండి, మా దోపచర్ల. అయితే మా పాపకి మా పెద్దమ్మాయి అండి, ఈవిడికి 6 సంవత్సరాల నుండి పిల్లలు లేరండి. లేకపోతే మేము చాలా హాస్పిటల్ తిరిగాము. ఒక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆవిడ మేడం అన్నారు, గర్భసంచిలో ప్రాబ్లం ఉందమ్మా అని అన్నారండి. అన్న తర్వాత మందులు ఇచ్చాక ప్రెగ్నెన్సీ వచ్చిందండి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 4 నెలలకి అబార్షన్ అయిపోయిందండి. హార్ట్ బీట్ లేదని చెప్పి తీసేశారు. అయితే మాకు అంతకుముందు ఇక్కడ ప్రార్థనా శక్తి ప్రార్థన జరుగుతుందని మాకు తెలియదండి. తర్వాత అబార్షన్ అయిన సంవత్సరానికి మా ఇంటి పక్క ఆవిడ ఎవరో వచ్చి మాకు తెలిసిన ఆవిడ మా ఇంటి పక్క ఆవిడ వచ్చి అన్నారు, ప్రార్థనా శక్తికి మీ అమ్మాయిని తీసుకురా, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు అక్కడ అని చెప్పిందండి. చెప్తే నేను అనుకున్నాను, ప్రార్థన అంటే చాలా చోట్ల తిరిగాను, నాకు ప్రార్థన గురించి బాగా తెలుసు, ఎందుకంటే నేను ఎప్పుడు నిత్యం ప్రార్థనలో ఉంటాను కదా అనుకున్నాను. అక్కడ ప్రార్థన, ఇక్కడ ప్రార్థన, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అంటున్నారు, అవన్నీ మామూలేలే అన్నట్టు నేను పట్టించుకోలేదండి. పట్టించుకోపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆవిడ అంది, మీరు ప్రార్థనా శక్తి యూట్యూబ్
ఛానల్లో కొట్టండి, మీకే తెలుస్తుంది. ఎందుకంటే నేను వెళ్ళి చూశాను, అక్కడ ఆ సాక్ష్యాలు నేను విన్నాను. మీరు కూడా విందురు కానీ మీరు కూడా కొట్టండి యూట్యూబ్లో అని అంటే కొట్టామండి. కొడితే ప్రార్థన శక్తి ప్రతిరోజు వాగ్దానం మేము వింటున్నామండి. ఏంటంటే అప్పుడు ఆ సాక్ష్యాలన్నీ నేను కూడా విన్నాక నాకు నమ్మకం కలిగిందండి. నమ్మకం కలిగి అయితే అక్కడ జంగారెడ్డి కూడా అయిపోయింది అని అన్నారండి. అంటే జంగారెడ్డి కూడా అయిపోయిందంటే నేను అర్జెంటుగా ఎక్కడ ప్రార్థన అయితే అక్కడికి నేను తీసుకుపోవాలి నా కుమార్తెను అనుకుని భీమవరం తీసుకెళ్ళిపోయానండి. భీమవరంలో జరుగుతుంది అప్పుడు. అయితే భీమవరం తీసుకెళ్తే అక్కడ ప్రార్థనలో నాకు చాలా నమ్మకం అనిపించిందండి. ఎందుకంటే చాలా ప్రార్థనలు చూస్తున్నాము, అన్నీ ఇలా జరుగుతున్నాయి అంటున్నారు, కానీ మాకు నమ్మకం లేక అక్కడ చూశాక నాకు నమ్మకం అనిపించింది సాక్ష్యాలన్నీ విన్నాక. అప్పుడు అక్కడ నుంచి మళ్ళీ ఏలూరులో జరుగుతుందని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చానండి. మొదటి నెలలో తీసుకొచ్చాను కానీ అయ్యగారితో మాట్లాడితే కానీ ఫలం తీసుకోవడానికి కానీ కుదరలేదండి. 2వ నెల కూడా కుదరలేదండి. అప్పుడు ఇంకా 3వ నెలలో అప్పుడు అయ్యగారి దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యగారు మా అమ్మాయికి పిల్లలు లేరండి, ప్రార్థన చేయండి అని అరటిపళ్ళు తీసుకొచ్చి ఇచ్చానండి. ప్రార్థన చేసి ఫలం ఇచ్చారండి. ఫలం ఇచ్చాక ఆ నెలలోనే నా కుమార్తె ప్రెగ్నెన్సీ వచ్చిందండి. దేవుడు నా కుమార్తె గర్భాన్ని తెరిచి గర్భఫలం దయచేశారు. అయితే మళ్ళీ ఇంకొక నెల వచ్చాక నేను అన్నానండి, అయ్యగారు అంటున్నారు మీకు ఆడపిల్లలు కావాలో మగపిల్లలు కావాలో అడగండి, దేవుడు మీకు ఖచ్చితంగా ఇస్తాడని అంటే, అప్పుడు నేను వచ్చి అయ్యగారు నాకు మనవడ కావాలని ప్రార్థన చేయండి అయ్యగారు అని అన్నానండి. అంటే అప్పుడు ఎత్తుకునిరా పో అన్నారండి. అన్నాక దేవుడు నా కుమార్తెకి మంచి మగబిడ్డని ఇచ్చాడు, దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మీరు కచ్చీఫ్ కొనుక్కోండి అన్నావా మన వాళ్ళని? కచ్చీఫ్ కొనుక్కోండి, లేదా ఈ పండు కొనుక్కోండి అన్నావా? అలాంటి అమ్మకాలను పెట్టాము ఇక్కడ మనం. ఇక్కడ ఏముంది? ఇక్కడ ప్రార్థన ఒకటి ఉంది, వాగ్దానం ఉంది, దేవుడు మన మధ్య నిలిచి ఉన్నాడు. ఎవరికైనా ఉచితంగానే దేవుడు ఇస్తాడు, ఉచితంగానే ఆశీర్వాదాలు పొందుకుంటాం. మనం ఉచితంగానే దేవుని రాజ్య సువార్త ప్రకటిద్దాం. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు మరి అలాంటప్పుడు కానుకలు ఎందుకు పడుతున్నారు పాస్టర్ గారు అని కదా. మీరందరూ ఇచ్చిన కానుకలు ఈ ఫంక్షన్ హాల్కి, బయట టెంట్లకి, వీటన్నిటికీ ఖర్చు ఉంటుంది. సౌండ్ సిస్టమ్, ఎల్ఈడీలకి మీరందరూ ఇచ్చే కానుకలు చాలా విలువగా విత్తనాలుగా అవి దేవుని సన్నిధిలో ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులరా, అద్భుతాల కొరకు ఆశిస్తూ ఉన్నాం. దేవుడు తప్పక అందరికీ సహాయం చేస్తూ ఉన్నాడు. మరి గర్భఫలాలు, పిల్లలు లేని వారి గురించి మనం ప్రార్థన చేసిన రీతిగా 6400 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. మరొకరికి 11 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది, మరొకరికి 17 సంవత్సరాలకి. చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో మీకు వస్తాయి. మీరు బస్సులో వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు, పొలం వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా సరే మీరు అది ఆన్ చేసి పెట్టుకుంటే ఎక్కడెక్కడ వాక్యం చెప్తున్నానో, ఎక్కడెక్కడ అద్భుతాలు జరుగుతున్నాయో డైరెక్ట్గా మీరు మీ చేతిలోకి ఉన్న సెల్లోకి వచ్చేస్తుంది అనమాట. కనుక మీరు వాక్యం విని సాక్ష్యాలు విని బలపడతారని ఆశిస్తున్నాను. మరొక 2 సాక్ష్యాలు చూసి వాక్యంలోకి వెళ్దాం. ఇదేంటంటే మా తమ్ముడికి 17 సంవత్సరాలు అయిందండి పెళ్ళయ్యి. తాడేపల్లిగూడాన్ని మరి ఒక నెల వెళ్ళానండి. నెల వెళ్ళిన తర్వాత అప్పుడు సాక్ష్యాలన్నీ విన్న తర్వాత రెండో నెలలో మా మరదలు తీసుకుని వెళ్ళానండి. వెళ్ళేదాడికి 3వ నెలలోనే మరి నా మరదలు మరి నీళ్ళు వేసుకుంటే మరి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. అటు రీతిగానే 3వ నెలలో మరి మా మరదలు నీళ్ళు వేసుకుంది. ఇదిగోండి ఆడపిల్ల పుట్టింది. 17 సంవత్సరాలకే పిల్లలు లేరు. 10 సంవత్సరాలు మందులు వాడింది, అయినా సరే పిల్లలు కలగలేదు. తర్వాత ఇసాకయ్య గారు ప్రార్థన అనేదానికి నేను 1 నెల వెళ్ళి చూసి అప్పుడు మా మరదలను తీసుకొచ్చాను. 2వ నెలలో నెల తెప్పింది. ఇసాకయ్య గారి ప్రార్థన వల్ల మరి ఆడపిల్ల పుట్టింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యము యథార్థంగా మనకు కనబడుతుంది. ఈ వాక్యమును నమ్మిన మనకి సాక్ష్యాలు మనం డైరెక్ట్గా చూడగలుగుతూ ఉంటాం. ఆమేన్. మరొక సాక్ష్యం చూసి వాక్యంలోకి వెళ్దాం. పాల్వండి. నేను మా పాపకి 2 ఆడవాళ్ళండి, మా కోళ్ళకు పుట్ట ఆడపిల్లండి. మళ్ళీ గర్భిణీ రాలేదండి 11 సంవత్సరాల దాకాను. నేను ఇసాకయ్య గారి ప్రార్థనకి సంవత్సరం వచ్చానండి. నాకు మనవడు కావాలనండి. దేవుడు మనవడిని ఇచ్చాడండి. ఇప్పుడు 7వ నెలండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించాడు.
దేవునికి మహిమ కలుగును గాక. మీకు మనవాళ్ళు కావాలా? మనవడు కావాలా? మనవరాలు కావాలా? ఇంచుమించు 198 మందికి అడిగిన వాళ్ళందరికీ ఇస్తున్నాడు. ఎక్కడో ఒకటో రెండో కొంచెం ఆడపిల్ల అవ్వటం లేకపోతే మగపిల్లడు అవ్వటం మారుతున్నాయి. ప్రియులరా, మీకు ఎవరు కావాలో కోరుకోండి. రెండోది ఎలాగుండాలో కోరుకోండి. మీ తాతలాగా ఉండాలా? మీ అత్తగారులాగా ఉండాలా? మీ నాన్నలాగా ఉండాలా? నీలాగే ఉండాలనుకుంటున్నావా? లేకపోతే మా ఇంటికి సంబంధించిన ఎవరి వల్ల కాదయ్యా, పరలోకంలో నువ్వు స్పెషల్ అందాన్ని ఇచ్చి బాబు అని అడుగుతున్నావా? అడగండి. పొడవుగా ఉండాలనుకుంటున్నావా? పొట్టుగా బుజ్జిగా ఉండాలనుకుంటున్నావా? నీ ఇష్టం. అడుగుడి మీకు ఇవ్వబడు. ఈ తైలాభిషేకం ఇది ప్రార్థన, మామూలు ప్రార్థన కాదు. ఇది దేవుడు నాకు ఇచ్చిన వరము. నా తండ్రికి వాగ్దానం చేసి ఇచ్చాడు. నీకు మగపిల్లని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టు అన్నాడు. నా తండ్రికి దేవుడు దర్శనం ఇవ్వటం, అమ్మ గర్భం ధరించటం, నేను జన్మించటం, వెంటనే ఆ సంవత్సరం అప్పటి నుంచి నా తండ్రి భక్తుల మార్గంలో పెంచటం వల్ల దేవుని ఆత్మ నా మీద నిలిచి ఉండటం ద్వారా ఇన్ని కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు వాక్యం బోధిస్తూ ఉన్నాను. ప్రతిరోజు రాత్రి ప్రయాణం చేస్తూ మరొక ప్రాంతానికి వెళ్ళి అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. అందుకనే దేవుడు సన్నిధి నడిపింపు నాతో ఉండటం నేను అనుభవిస్తున్నాను. ప్రజలు ఇంచుమించు మన రాష్ట్రం అంతా కూడా ప్రార్థనా శక్తి అల్లుకుపోయింది అందరి చోట్లకి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకా ఏ పిల్లలు కావాలో, ఇల్లులు కావాలో, పెళ్ళిళ్ళు కావాలో, ఎలాంటి భర్త కావాలో కూడా కోరుకోండి. మామూలుగా వాల్ పోస్టర్ మీద ఉన్న సినిమా హీరోని చూసి నాకు ఇలాంటి మొగుడోడు వస్తే బాగుండు, ఇలాంటి వాడు వస్తే ఇలా బండి మీద బుల్లెట్ బండి మీద తీసుకెళ్తే బాగుండు అని అనుకుంటే నీకు ఏ బుల్లెట్ ఉండదు ఇంకా. హల్లెలూయా. అవన్నీ అక్కడ చూడటానికే బుల్లెట్, బైకు, డ్యాన్స్లు ఉన్నాయి. నువ్వెవరిని అడగాలంటే శ్రీయేస్తో చిన్న మాట చక్కని వరుణ్ణి అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. అందరూ పాడదామా? లెక్కించలేని నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై. అందరూ పడదాం. లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకు. అందరూ పాడండి. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తున్నటువంటి పరిశుద్ధ వాక్యంలోకి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథము అందరూ తెరవండి. పరిశుద్ధ గ్రంథముల నుండి యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 34వ అధ్యాయం 25, 26 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. అందరూ బైబిల్ తెరవండి. యెషయా గ్రంథం తర్వాత ఉంటుంది. యెషయా గ్రంథము, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, ఈ నలుగురు కూడా పెద్ద ప్రవక్తలుగా ఉన్నారు. ఈ గొప్ప ప్రవక్తల ద్వారా దేవుడు గొప్ప గొప్ప మాటలను గ్రహిస్తూ ఉన్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 30. మరియు అవి అరణ్యములో. యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము, తర్వాత యెహెజ్కేలు కనబడుతుంది. ఎంత అద్భుతమైన మాట అంటే 34వ అధ్యాయము 25, 26 వచనాలు. మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించినట్లును
అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. దుష్ట మృగములు దేశములో లేకుండా చేయుదును. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించదును. దీవెనకరమగు వర్షములు కురియును. ఫలవృక్షములు ఫలమిచ్చును. భూమి పంట పండును. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. 34వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 25-26 వచనం మనం చూస్తే, మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించినట్లును అడవిలో నిర్భయముగా పండుకున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. దుష్ట మృగములు దేశములో లేకుండా చేయుదును. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ దినము దేవుడు నీకు ఇస్తున్న గొప్ప వాగ్దాన మాట, నీతో నిబంధన చేసిన మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆనాడు దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానము, దావీదు సంతానమైన మనకి వాగ్దానానికి మనకి చాలా సంబంధం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని మాట్లాడేది ఏంటంటే, అరణ్యములో నిర్భయముగా నివసించినట్లు. అరణ్యములో బ్రతికే కొందరి జీవితము అరణ్యముగా ఉంటుంది. అరణ్యములో ఏముంటుందంటే రోదన ఉంటుంది. ఏముంటుంది అరణ్యములో? రోదన. ఎందుకంటే అరణ్యములో ఏముండదు. ఇంకా అరణ్యములు ఏముంటుంది? గట్టిగా చెప్పాలి మీరు అందరూ. అరణ్య ప్రాంతాన్ని నేను ప్రయాణం చేసి చూశాను. నేను కొంత దూరం ప్రయాణం చేసాక అసలు ఎటు వెళ్తున్నామో మనకు అర్థం కావట్లేదు. నేను ఐగుప్తు దేశం నుండి బయలుదేరినప్పుడు కొంత దూరం ఆ ఐగుప్తు ప్రాంతము, ఆ సిటీ టౌన్ అది దాటేసిన తర్వాత ఆ అరణ్య మార్గంలో ప్రయాణం జరుగుతుంది. అక్కడ రోడ్డు ఉంటేనే తెలుస్తుంది దారెటు, లేకపోతే దారి తెలియదు. మధ్యలో ఇసుక తుఫాన్ వస్తుంది. ఏమొస్తుంది? ఇసుక తుఫాన్ వచ్చింది అనుకోండి, రోడ్డు అంతా కూడా ఇసుకేసేసింది అనుకోండి, ఇంకా అది తర్వాత అది ఇటెల్లాలో మనకు అర్థం కాదు. నేను చాలా అరణ్య మార్గంలో ప్రయాణం చేశాను. ఫ్లైట్లో ఫ్లై అవుతున్నప్పుడు కూడా చాలా అరణ్యాన్ని నేను చూస్తూ ఉన్నాను. నాకు చాలా భయం వేసింది ఒకసారి. ఎట్లాంటిదంటే సముద్రం మధ్యలో నిన్ను వదిలేసి నువ్వు రా అంటే ఎలాగో వెళ్తాం మనం, మనకి దారి కనపడుతుంది. ఎటు చూసినా ఒకే రకంగా ఉంటుంది, ఎక్కడికైనా నడుస్తావు. అందుకని చేపలు పట్టే వాళ్ళకి, ఆ చేపలు పట్టుకునే వాళ్ళు వెళ్ళేటప్పుడు అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంటే సముద్రం వారిని లైట్ హౌస్ పెడుతుంది. ఏం పెడుతుంది? లైట్ హౌస్. ఒక లైట్ అలా కొడుతుంది అనమాట. అది ఇంత దూరం అని, ఇంత డిస్టెన్స్ అని ఉంటుంది. సముద్రంలో ఆ లైట్ కనపడే వరకు వారు దూరం వెళ్ళి ప్రయాణం చేసి వేటాడుకుంటారు. ఒకవేళ అది కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత వారు మర్చిపోయి ఇంకా లోపలికి వెళ్ళిపోయారు అనుకోండి, లైట్ కనపడదు. మళ్ళీ వారు అటు ఇటు తిరిగి లైట్ కనపడినప్పుడు వారు కనెక్ట్ అయ్యి, భూమి ఇటు ఉంది, మనము ఇక్కడి నుంచి వచ్చి ఇలా వెళ్ళాలని చెప్పి ఆ లైట్ని బట్టి వస్తారు. దాన్ని లైట్ హౌస్ అంటారు. మరి అరణ్యములో ఎవరు మార్గం చూపించరు. అరణ్యములో దుష్టమృగాలు ఉంటాయి. అరణ్యంలో ఏముంటాయి? దుష్టమృగాలు ఉంటాయి. ఇక్కడ అంటున్నాడు, అరణ్యములో నిర్భయముగా నివసించినట్లును, రెండవది అడవిలో నిర్భయముగా పండుకున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. దుష్ట మృగములు దేశములో లేకుండా చేయుదును. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను నా కుటుంబాన్ని తీసుకుని ఒక దేశం వెళ్ళాను. ఆ దేశం వెళ్ళినప్పుడు ఆ దేశంలో మేమున్న ప్రాంతం అంతా కూడా ఒక చిన్న అడవిలాగా ఉంది. ఏముంది? చిన్న అడవిలాగా ఉంది. అర్ధరాత్రి కూడా అడవి చెట్ల కింద కూర్చుంటున్నారు జనాలు. పొదలున్నాయి,
చుట్టూ సముద్రం ఉంది, మధ్యలో గచ్చబొదలు ఉన్నాయి, రకరకాలుగా. అయితే ఒక అద్భుతం ఏంటంటే ఒక్క దోమ లేదు అక్కడ, ఏం లేదు, ఒక చీమ లేదు, ఒక పురుగు లేదు. నేను అన్నాను, ఇదేంటి ఈ పొదల్లో ఎలా కూర్చుంటున్నారు, చీకటి అయిపోయింది కదా అంటే వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఈ దేశంలో ఇది ప్రత్యేకత అన్నారు వాళ్ళు. కొంతమంది రూమ్లో అద్భుతమైనటువంటి రూమ్స్ ఉన్నాయి, ఆ రూమ్లో పడుకోవటం మానేసి ఆ చెట్ల కింద పడుకుంటున్నారు. నేను అన్నాను, పాములు వస్తాయి కదా, పాములు వస్తాయి, తేళ్ళు వస్తాయి అంటే వాళ్ళందరూ అన్నారు, పాములు తేళ్ళు ఉండే దేశం కాదు ఇది. మరి ఏముంటాయి? ఈ గడ్డ మీద ఏ విధమైనటువంటి చిన్న కప్ప కూడా కనపడదు, దోమ కనపడదు, చీమ కనపడదు, పురుగు ఉండదు, ఏమి ఉండవు. ఏమీ లేకుండా ఎలా ఉంటుందని నేను ఆశ్చర్యపోయాను. నేను 2 రోజులు ప్రత్యేక అర్ధరాత్రి కాడ కూడా తిరిగి చూసుకునేవాడిని. ఆ చెట్టు పొదల్లోకి వెళ్ళి కూర్చున్నాను కొన్ని సమయాల్లో. ఇటు చూసినా ఏమీ లేవు, ఎందుకంటే ఆ గడ్డ మీద చుట్టూ బలమైన సెక్యూరిటీ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఏముంది? సెక్యూరిటీ ఉంది. ఏ చిన్న విష జంతువు కూడా లేకుండా వారు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారన్నమాట అక్కడ. నా ప్రియ సహోదరులరా, ఇక్కడ పాములు లేవు, ఇక్కడ పులి లేదు, విష జంతువులు లేవు అన్నప్పుడు మనం ఎక్కడైనా నిద్రపోతాం. నీ జీవితంలో అడవి కష్టాల్లో ఉన్న నీకు, అరణ్య రోదనలో మునిగిపోయిన నీకు ఈ దినము దేవుడిస్తున్న గొప్ప మాట ఏంటంటే, నీ కష్టాల్లో, నీ శ్రమలలో నిన్ను భక్షించేది కానీ, నిన్ను చంపేవాడు కానీ, నిన్ను బాధ పెట్టేవారు ఎవ్వరూ ఉండరు. దుష్ట మృగములు లేకుండా చేస్తానన్నాడు ఆయన. నీ మనసును ఎవరు గలిబిలి చేస్తున్నారో ఆ గలిబిలి చేసే ఆ స్థితిని దేవుడు దూరం చేస్తున్నాడు. ఇంతవరకు అది లేదు, అయ్యో బిడ్డకు ఉద్యోగం లేదు, భర్తకి జాబ్ లేదు, వ్యవసాయం ఎలాగైపోయింది, చెరువులు ఎలాగైపోయినాయి, ఇది ఎలాగైపోయింది, ఏమో మా బ్రతుకు ఎలాగుంది. పరిస్థితి బాగుగా లేకపోతే ఎక్కడికి వెళ్తాం తెలుసా? మనం ఎక్కడికి వెళ్తాం చెప్పాలి? శని తీసేవాళ్ళ దగ్గరికి వెళ్తాం. మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? శని పోతుంది. వారు ఏం చెప్తారంటే, ఒక రాయికి ఒక గుడ్డ కట్టి, ఏంటి, ఒక రాయికి ఒక గుడ్డ కట్టి ఇది మూట మీ ఇంటి గుమ్మానికి కట్టాడు. ఒకరు అది కట్టమంటారు, ఒకరు ఇది కట్టమంటాడు. బ్రతుకుకి రాయికి సంబంధం లేదు, బ్రతుకుకి కాయలకి సంబంధం లేదు, బ్రతుకుకి దైవానికి సంబంధం ఉంది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ అరణ్య రోదన, అయ్యో ఎన్నాళ్ళు వడ్డీలు కట్టాలి బాబోయ్, ఎంతకాలం వడ్డీలు కట్టాలి, బిడ్డ పెళ్ళి ఎలా చేయాలి, నేను ఎలా బ్రతకాలని అనుకుంటున్నావు కదా, ఈ దినము పరలోకము నుండి దేవుడు ఒక మాట ఇస్తున్నాడు నీకు. ఏ మాట అంటే, అద్భుతంగా పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్న మాట. అరణ్యములో నిర్భయముగా నివసించినట్లును, అడవిలో నిర్భయముగా పండుకున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును, దుష్ట మృగములు దేశములు లేకుండా చేయుదును. హల్లెలూయా. బాగా గమనించండి. ఏడుస్తున్నావు కదా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దేశం అంటే నీ ఇల్లు, నీ కుటుంబం. నీ ఇంట్లో దుష్ట మృగాలు ఉండవు. నువ్వు పెద్ద గుమ్ముడికాయ పగలగొట్టినా పోదది. చాలామంది దుష్ట మృగాలు పోవటానికి పెద్ద గుమ్ముడికాయని బడేలు బదులు కొడతారు. నీకు గుమ్ముడికాయ పాడవుతుంది తప్ప దుష్ట మృగం ఏం పోదు అక్కడికి. అది ఇంకా నిలిచి ఉంటుంది. అబ్బా నాకు ఎంత మంచి కాయ కట్టు కొట్టారని. నువ్వెంత పెద్ద కొబ్బరికాయ కట్టినా, చుట్టూ బూడిది జల్లినా, నిమ్మకాయలు మిరపకాయలు కట్టినా, అది అనుకుంటుంది నాకు సంబంధించిన అన్నీ మంచిగా పెడుతున్నారు, నాకు మంచిగా బ్రేక్ఫాస్ట్ పెట్టారు, లంచ్ పెట్టారు అని ఇక్కడే ఉంటుంది. అది నీ ఇంటి నుండి దరిద్రం పోవాలంటే యేసు నీ ఇంట్లో అడుగు పెట్టాలి. యేసు నీ ఇంట్లో అడుగు పెడుతున్నాడు కనుకనే ఈరోజు ఈ మాట్లాడుతున్నాడు. అరణ్య మార్గము, ఎటు దారి దొరకదు, అరణ్యంలో నీళ్లు దొరకవు, అరణ్యములో నువ్వు తినాలనుకున్నది తినవు. అయ్యో నాకు ఇది ఉంటే బాగుండు, నాకు అది ఉంటే బాగుండు. ఎవరైనా పెళ్ళికి పిలిచారనుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు ఒక బూరేస్తే బాగుండని అనుకుంటాం.
ఎవరు పిలవలేదనుకోండి, ఆ పిలవలేకపోతే దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ తింటూ ఉన్నప్పుడు ఆ వండిన వంటల వాసన వస్తుంటే అబ్బా ఎంత అదృష్టవంతులాళ్ళు, మమ్మల్ని పిలవలేదు, మనకు లేదు, కానీ వాళ్ళందరూ బురుకు 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 తినేస్తున్నారు. దేవా మాకు ఎప్పుడు ఇస్తావు కడుపు నిండా అన్నం తినే భాగ్యం, మంచి పలావ్ తినేది నా కుటుంబంలో నా పిల్లలకి ఎప్పుడు నేను పెట్టగలుగుతాను ప్రభువా అని అనుకుంటున్నావా? దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. అరణ్య రోదన, అరణ్య మార్గము, అరణ్యం అంటేనే నీకు ఈ దారి తెలియదు అనమాట. అసలు ఏం చేస్తున్నావో, ఎలా బ్రతుకుతున్నావో ఏమో, బ్రతుకుతున్నాం అంతే. బ్రతుకున్నామండి మేము అన్నాడు ఒక ఆయన మొన్న. పాస్టర్ ఒక కుటుంబం నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మేము బ్రతుకున్నామండి అన్నాడు. మరి బ్రతకపోతే ఏం చేస్తావు అన్నాడు. అన్నీ పోయినాయండి. మరి అన్నీ పోతే ఏంటి? మేము బ్రతుకున్నామని అంటే నేను అన్నాను, దేవుడికి బ్రతుకుండటమే కావాలి. బ్రతుకున్నావు కదా, పాతదంతా దులిపేసి కొత్త చిగురు నీకు ఇచ్చి నిన్ను ఒక వృక్షముగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్ముడిని ఇస్తున్న మాట ఏంటంటే, అరణ్యములో నిర్భయముగా నివసించవచ్చు. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, సమయానికి ధనము చేతికి రాకపోయినా, చేనులోని పంట చేతికి రాకపోయినా, సాలలోని పశువులు లేకపోయినా నీవెలా ఉంటావు? నీవు ఈ వాగ్దానము పట్టుకుని, దైవజనుడి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, అప్పులా ఎస్ పర్వాలేదు తీరుస్తాను, వడ్డీకి వడ్డీ అయిపోయిందని చెప్పాను, ఇంకో 2 రెట్లు వడ్డీ వేసిస్తాను, భయపడద్దు. నువ్వు అలా చెప్తావు అనమాట. ఎందుకంటే దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు నిన్ను అనాదిగా విడువడు. అరణ్యములో వారు నిర్భయముగా నివసిస్తారు. ఎన్ని అప్పులున్నా బాధలున్నా, చికెన్ జాయింట్ తింటున్నావు అనుకో, మటన్ దమ్ బిర్యానీ తింటున్నావు అనుకో, బాధలు ఎక్కువయ్యే కొలది అప్పుడే 2 గాజులు చేయించుకున్నావు అనుకో, ఒక మెడలో తాడు చేయించుకున్నావు అనుకో, అప్పులో వచ్చి అల్లిపోతారు. వీళ్ళకి బడాయిలు తగ్గలేదు, అప్పు తీర్చాలనే జ్ఞానం లేదు, కానీ నాకు అప్పు తీర్చకుండా వీళ్ళు ఏం చేస్తారు? గాజు చేయించుకుంది, ఇంకా మెడలో చైన్ చేయించుకుంది, పిల్లకంట చెవులు కూడా చేయించింది. మీరు అంటారు మేము అలా చేయించుకోవాలి, తప్పదు, ఒకటి అమర్చుకోవాలి కదా, నీ అప్పు తొందరలోనే తీరుస్తాం అంటే వారికి అర్థం కాదు. ఏం ధైర్యం మీకు? ఐపీ పెట్టేస్తారా? మీరు ఎటన్నా పారిపోతారా? పారిపోయే వాళ్ళం కాదు మేము, నీకు అనా పైసలతో సహాయిస్తాం. అరణ్యములో నిర్భయముగా ఉంటావు అనమాట. అంటే వస్తువులు చేయించుకుంటావు, అన్నీ జరుగుతాయి. ఎవరి దానికి ఒక్కొక్కరికి అప్పులు తీర్చుకుంటూ వస్తావు. ఎప్పుడైతే దైవ కృప నిన్ను ఆవరించిందని నువ్వు తెలుసుకుంటావో నీలో ఆత్మధైర్యం వచ్చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమొస్తుంది నీలో? ఆత్మధైర్యం. అప్పులలో వచ్చినప్పటికి నువ్వు పట్టు చీర కట్టుకుని మీ ఆయన నువ్వు బండి ఎక్కుతున్నారు అనుకో, పెళ్ళికి వెళ్ళటానికి, ఏదో రోల్డో పక్కోలియో 4-3 వేసుకున్నావు అనుకో, లిప్స్టిక్ కూడా పెట్టుకున్నావు అనుకో, ఈ వెయిట్లకి మాత్రం తక్కువ లేవు. మనం బయటికి వెళ్ళినప్పుడు ఏమో వేసుకుంటాం కదా, ఆలయాలు పెట్టుకుంటాం, బూడిద రాసుకుంటాం, పెట్టుకుంటాం, హెయిర్ కూడా ఇలాగ రింగులు పెట్టుకుంటాం, అది ఇలా రాకపోయినా ఇలాగ అంటుంటావు అత్పాట్లోనే, అంటే స్టైల్ కొడతావు. వాళ్ళందరూ అనుకుంటారు ఇన్ని కష్టాల్లో ఇంత బడాయిగా తయారవటమా? వాళ్ళు ఏం అడగాలంటే వాళ్ళు డబ్బులు అడగాలి, కానీ వాళ్ళు ఏమంటారు, నువ్వేంటంటే ముందు భయం వేసి ఈ రింగులు అవి మానేసి అప్పులైపోయామావో, తొందరలో తీరుస్తామావో, గట్టిగా పైకి ముడేసి ఇలా లాగి, సరైన స్నానం లేక, సరైన గుడ్డ కట్టుకోకుండా, బేదరాలుగా అయ్యో అని అంటావు కదా. దేవుని ఆత్మ చెప్తుంది అలా ఉండొద్దు. నువ్వు అరణ్యములో కూడా నిర్భయముగా నివసిస్తావు. ఈ రోజు నుండి ఎంత నష్టం వచ్చినా, ఎంత బాధ ఉన్నా, అన్ని కోల్పోయినా ఒక్కడున్నాడు నీ పక్షముగా. నజరేయుడైన యేసు అనేవాడు ఒకడున్నాడు. ఆయన నిన్ను విడివాడు, ఎడబాయడు. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయం నీవే మెస్సయ్యా, వని దేవుడ నీవే నా మంచి. మీరు పాడాలి గట్టిగా.
పాపికి నోరు తెరవండి. ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు అర్హుడా నీవే. ప్రేమించుటకు పాడండి. బయట ఉన్నవారు, పెండాల కింద ఉన్నవారు, పైన ఉన్నవారు అందరూ పాడదాం. అర్హుడా నీవే. యేసయ్యా, యేసయ్యా, ఆమేన్. యేసయ్యా, యేసయ్యా. నోరు తెరవాలి. యేసయ్యా, ఇంకా గట్టిగా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా, అరణ్య మార్గమైన అన్ని నీవైనావో. 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా, అరణ్య మార్గమైన అన్ని నీవైనావు. జీవాహారమై ఆకలి తీర్చావు. ఆరమై ఆకలి తీర్చావు. కదిలే బండవై దాహము తీర్చావు. కదిలే బండవై ఆమేన్. దాహము తీర్చావు. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా అని పిలువు. స్వరమెత్తు. yes చప్పట్లు కొడదాం. యేసయ్యా, ఆమేన్. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఇత్తడి సర్పము వాలే పైకెత్తబడినావు. నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. ఆమేన్. ఇత్తడి సర్పము వాలే పైకెత్తబడినావు. నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. సిలువపై వ్రేలాడి నీ దరి చేరిన, సిలువపై వేలాడి నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యము బ్రతుకుదురు. జనులందరూ నేడు నిత్యము బ్రతుకుదురు. యేసయ్యా, చప్పట్లు కొడదాం. గ్లోరీ, ఆమేన్. యేసయ్యా, 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 యేసయ్యా. ఆమేన్. నిన్ను ఆయన విడువడు. మీరు నమ్మగలిగితే 7 మార్లు ఆమేనని చెప్పండి. చెప్పినప్పుడు ఆయన నీ చెయ్యి విడువడు. 100% నీ చెయ్యి విడువడు. 100% నీ కుటుంబాన్ని విడువడు. నీవు నిర్భయముగా పండుకోవచ్చు, నిర్భయముగా నివసించవచ్చు. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. దేవా 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 అని తలదిండి కింద తీసి పైన ఎట్టుకుంటుంది కొంతమంది. ఎలా పడుకుంటున్నారో అర్థం కాదు. మంచం తలంపాలు ఇటు ఇటు పడుకుంటుంది. ఏంటంటే భర్త వచ్చి అలా పడుకున్నావంటే ఏమో బుర్ర పని చేయట్లేదు నాకు అసలు. ఇది మంచమేనా? లేదు, ఇది కొంచెం ఇది ప్రియులరా. మంచం కింద అడుకున్నాడు కొంతమంది. పడుకుని అర్ధరాత్రి కూడా మధ్యలో లేచిపోయి ఈ సూత్రాలు సర్దుకుంటూ నాకు గుండె బరువు అయిపోయింది, నాకు గుండె బరువు ఏమైంది అన్నాడు అనుకో. ఆ బాకీ కూడా వచ్చి తలుపు పుట్టినట్టు కల వచ్చింది నాకు. ఈ లోపల బీపీ పెరిగిపోతుంది, రక్తపోటు వచ్చేస్తుంది, షుగర్ వచ్చేస్తుంది, కాళ్ళు దడదడలాడిపోతాయి. ఆ మగుడోడు జండు బాం రాయ అది రాయ అది రాయ దేవా 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 అంటే కాసేపటికి నిద్రపోతుంది. మొన్న ఒక అతను అన్నాడు, మా ఆవిడ పడుకోవట్లేదంటే జండు బాం రాయమందంటే భర్తని. ఇక్కడికి వచ్చి ఇలా ఇలాగనంటే ఇలా ఇలాగంటే ఇంచేపటికి పడుకోవట్లేదండి పాస్టర్ గారు. మరి ఏం చేసేవారు? కొంత జండు బాం కంటో రాసేసానండి అన్న. మరి అలాంటి మొగుళ్ళు కూడా ఉంటారు. మరి మండిపోలేదా అన్న. కొంచెం మండిపోయింది అలా చేసేవి ఏంటంటే నువ్వు జస్ట్ అలా కళ్ళు మూసి తగ్గిపోద్ది అన్నాడట. ఎందుకంటే ఆడిపోద్దుట అంత డ్యూటీ చేసి వచ్చి సాయంత్రం దీనికి జండు బాం రత్త కూర్చుంటాడా? పోనీ ఏదో ఒకసారి ఇలా రాస్తాడు ఇలా ఇలాగంటే అది లాక్కుంటుంది.
ఇలాగంటే బాగుంది, దానికి పడుకుంది, అలాగే అని అంటుంది. ఈడు ఇంకా తెలివైనడు కాబట్టి కంట్లో పెట్టేశాడు, కొంచెం వదిలిపోయింది. ప్రియులారా, మీరు అలాగ భయముగా బ్రతకరు. ఇంకా గుండె దడ రాదు మీకు. ఎందుకంటే మీ చెరువులు పనిచేస్తాయి, మీ వ్యాపారాలు దీవించబడతాయి. ఎందుకంటే కిందకు చెప్పాడు, 26వ వచనం చదవండి ఒకసారి. ఇప్పుడు ముందు ఏంటంటే దుష్టమృగములు దేశములు పోతాయి లేకుండాని 26వ వచనంలో వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను, అందరూ చదవాలి, అందరూ మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ మాట చదవండి, ఇంకా గట్టిగా చదవాలి. వారిని స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, అది దీవెనకరముగు వర్షములు కురియును. గట్టిగా చప్పడు కొట్టి కేకలు వేసి ప్రభువును స్తుతించండి. మీ స్థలాలు దీవెనకరంగా మారుతాయి. ఆమేనండి, కేకలు వేయండి. నీ భూమి దీవెనగా మారుతుంది, నీ వాస్తు దీవెనగా మారుతుంది, నీ స్థలము దీవెనగా మారుతుంది, నీ పొలము దీవెనగా మారుతుంది. ఏది దరిద్రం అనుకున్నావో, ఏది వాస్తు బాగోలేదు అనుకున్నావో, దేవుడు దానిని బ్లెస్ చేస్తాడు. పారిపోకండి, ఉన్నవి వదిలేకండి. అది కాదు ఇది కాదు అని అనకండి. మా నాన్నగారు అనేవారు, ఇక్కడ మారని పావలు ఎక్కడా మారదంట. ఏమండి, ఇక్కడ మారని రూపాయి పని అనుకోండి, రూపాయి ఇక్కడ మీ టౌన్లో, ఇది ఏ ఊరిది? మేరం, పెద్ద మేరం. ఈ పెద్ద మేరంలో మారలేదనుకోండి రూపాయి, జీళ్ళు కొనుక్కుంటాడు, ఇది మారదన్నాడు అనుకోండి, సోడా ఉడికి తడు మారదన్నాడు, హోటల్లో కూడా మారదన్నాడు అనుకోండి, మెయిన్ టౌన్కి వెళ్ళిపోయావు, అక్కడ మారదు. ఇక్కడ మారితే అక్కడ అన్ని చోట్ల మారుతుంది. నువ్వు హైదరాబాద్ వెళ్ళి మారుస్తానన్నా కూడా మారదు అది. ఇక్కడ మారని డబ్బు ఎక్కడ మారదు అన్న తండ్రి చెప్పాడు. ప్రియులరా, నువ్వు ఇది కాదు, ఈ ఇల్లు వదిలేసి ఆ ఇంట్లోకి వెళ్తే బాగుంటావేమో, ఈ చెరువు కాదు ఆ చెరువు తెస్తే బాగుంటుందేమో, నీకు ఆశీర్వాదం పైనుండి రావాలి. హల్లెలూయా. మీరు ఎక్కడ నష్టం వచ్చింది అక్కడే ఉండండి, ఎక్కడ పాడైపోయి అక్కడే ఉండండి. ఒక చరిత్ర సాక్ష్యం చెప్పబోతూ ఉన్నావు. దేవుడు ఒక నిన్ను నిలబెడుతున్నాడు. ఎలాగంటుందంటే, ఆ స్థలములు దీవెనకరముగా చేస్తానన్నాడు. అంతే. ఎక్కడ భయముతో పండుకోలేక హడులిపోతున్నావో, అప్పులో వచ్చి ఎక్కడ నిన్ను బూతులు తిట్టారో అక్కడే నువ్వు పొగిడించబడతావు, అక్కడే నువ్వు మహారాణిగా వర్దెళ్తావు, అక్కడే మహారాజుగా ఉంటావు. భయపడద్దు, చనిపోవాలనుకోకండి, పారిపోవాలనుకోకండి. దేవుడున్నాడు మీ పక్షముగా, నేనున్నాను ప్రార్థించడానికి. ఎంత అద్భుతమైన మాట అంటే, ఇక్కడ అంటున్నాడు ఈ ఒక్క మాట చూడండి 26లో, ఆ స్థలములను, చుట్టుపట్ల స్థలాలు, మీకు ప్లేస్ అచ్చురాదు అంటున్నారు చూసారా, అచ్చురానిదే అచ్చొస్తుంది అనమాట. ఇప్పుడు అది మీరు రాసుకోండి, మీకు దమ్ముంటే. ఏది అచ్చురాదు అనుకున్నావో, హ్యాండ్ బ్యాగ్, ప్రతిసారి ఈ హ్యాండ్ బ్యాగ్ అచ్చురాదు అంటావు, లేకపోతే ఈ కలర్ సారీ కట్టుకుంటే నాకు ఎప్పుడు ఇలాగైపోతుంది. మొన్న ఒక ఆమె తలపోటు వచ్చి పడిపోయింది, భర్త వచ్చాడు, ఆవిడ మా ఆవిడ తలపోటు వచ్చి పడిపోయిందండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే వెళ్ళాను. ఇంతకే ఏంటి సంగతి అంటే, ఆమె అంట బ్లాక్ సారీ కట్టుకుందట. ఏం కట్టుకుంది? ఏమ్మా ఎందుకు వచ్చిందమ్మా, హెడేక్ వచ్చిందా అని కూర్చుని మాట్లాడుతున్నాం. కాసేపుడు కూర్చుని లేచి, అదే పాస్టర్ గారు బ్లాక్ సారీ కట్టుకున్నాను పాస్టర్ గారు అంతే. మరి బ్లాక్ సారీ కట్టావా, మరి ఏ సారీ కట్టుకుంటావు? నాకు బ్లాక్ సారీ కట్టినప్పుడల్లా తలపొడి వచ్చేస్తుంది. ఏ అంటే, అదే అండి మా అమ్మ చెప్తే దిష్టి తగిలేస్తుందమ్మా, బ్లాక్ కట్టుకోక అంటుందట. ఆమె బ్లాక్ కంటే భయంకరమైన బ్లాక్ మనిషి. పోనీ తెల్లగా ఉన్నవాళ్ళు ఏదో తెల్లగా నల్లగా కట్టుకుని దిష్టి తగిలిన అనుకోండి, ఇది కర్రిది ఏంటి, ఇది మొత్తం ఇదో దెయ్యం రూపం అనుకోండి. మళ్ళీ దీనికి నల్ల సారీ అచ్చు రావట్లేదట. ఆ భర్త నవ్వలేక చెప్పలేక ఏమనంటే మళ్ళీ టీవీ కట్టేవద్దు కదా,
నా నోరు మూసి కూర్చున్నాడు. నేను అలా చూసి అయితే ఇంక ఎప్పుడు నల్లసీర కట్టుకోకమ్మా అన్నాను. కట్టుకోకూడదు అనుకుంటాను కానీ పాస్టర్ గారు నాకు ఇష్టం అండి అది అంది. అయితే ఇష్టం వచ్చినప్పుడల్లా జెండుమో రాసుకో అయితే నీకు తలపడొస్తుంది. ఈమె ఒక అందగత్తని ఆమె ఫీల్ అయిపోతుంది అనమాట. మోషన్ సరిగ్గా అవ్వకపోతే తలపడి వస్తుంది అని పెద్ద డాక్టర్ చెప్పాడు. ఏంటి మోషన్ ఫ్రీ అవ్వకపోతే హెడేక్ వస్తుందట. మీరు ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోండి ప్రియులరా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీకు ఈ స్థలం రాలేదని, ఈ కలర్ సారీ నాకు తేడా వచ్చిందని, ఈ కలర్ జోడేసుకున్నప్పుడు, లేకపోతే ఈ రంగు, ఈ స్థలము, ఈ వస్తువు, ఇది వచ్చి రాలేదు అది వచ్చి రాలేదు అంటున్నావు కదా, అవన్నీ దేవుడిచ్చిన ఆశీర్వాదాలు నీకయ్యి. నీవు మారక వాటిని మార్చాలనుకుంటున్నావు. నువ్వు చుట్టుపట్ల ఫస్ట్ నువ్వు మారిపోతే చుట్టుపక్కల స్థలములను దీవెనకరంగా ఆమేన్. అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ కిటికీలో ఉన్నవన్నీ దీవెనగా ఉంటాయి, నీ బీరువాలో ఉన్నవన్నీ దీవెనగా ఉంటాయి, నీ కిచెన్లో ఉన్నవన్నీ దీవెనగా ఉంటాయి, నీ ఇంట్లో ఉన్న వస్తు వాహనాలన్నీ దీవెనగా ఉంటాయి. మెయిన్ నీ ఉన్న ఇల్లు ఆశీర్వాదంగా ఉంటుంది, ఐశ్వర్యంగా మారుతుంది, సమాధానంగా మారుతుంది. దేవుడి దినాన్ని నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇల్లు మారిపోవాలనుకుంటున్నావు కదా, మారదు, అక్కడే ఉండు. దీవెనకరంగా అక్కడుండి మరొక 2 ఇళ్ళు కొనాలి నువ్వు. ఇక్కడ అంటున్నాడు ఋతువుల ప్రకారం. ఎస్, ఫస్ట్ ఆశీర్వాదం గుర్తుపెట్టుకోండి, ఆ స్థలములను దీవెనకరముగా చేయుదును. రెండవ పాయింట్ ఏంటంటే ఋతువుల ప్రకారము వర్షము కురిపిస్తాడు. అంటే నీకు ఎప్పుడు ఏది రావాలో అప్పుడు అది వస్తుంది అనమాట. వెనక ముందు అయిపోతుండేది. కొన్ని సమయాలు మనం వరి నాటాలనుకుంటే వర్షాకాలంలో ఎండలు వస్తుంటే, ఎండాకాలంలో వర్షాలు వస్తుంటే, కాలమానాలు మారిపోతుంటే పంటలు సరిగ్గా పండట్లేదు. చెరువులు ఎందుకు పాడైపోతున్నాయంటే కాలమానము వెదర్ సరిలేకపోవటం వల్ల అది కింద రొయ్యలు చచ్చిపోతున్నాయి, చేపలు పాడైపోతున్నాయి, తెలియని కొత్త మచ్చలు వ్యాధి వచ్చింది మన చేపలకి. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే పైన ఋతువులు అది దాని ప్రకారము, కాలమాన ప్రకారము, ఎప్పుడు ఎండ రావాలో, ఎప్పుడు వర్షం రావాలో, ఎప్పుడు చలి ఉండాలో, కూలింగ్ ఎప్పుడు ఉండాలో, వేడి ఎప్పుడు ఉండాలో దేవుడు నిర్ణయించాడు. అది ఋతువులు కనుక మారిపోయినాయి అనుకోండి, కింద భూమి ఫలించదు, భూమి పంట పండదు, బ్రతుకుతాయి తప్ప చెరువులు వేస్తావు పాడైపోతాయి, ధాన్యం పండిస్తావు కానీ అది దిగుబడి రాదు, పాడైపోతుంది అనమాట అన్నీ కూడా. ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు అడవిలో కూడా నిర్భయముగా ఉండొచ్చు, అరణ్యములో కూడా నువ్వు నిర్భయముగా నివసించవచ్చు. ఎందుకంటే నీ జీవితంలో దీవెనకరైన వర్షాన్ని దేవుడు పంపించబోతా ఉన్నాడు. నీ అరణ్య భూమిని దీవెనకరంగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. నీ అడవి జీవితాన్ని ఏ ఆధారం లేదు, చెట్లంపడ పుట్లంపడ తిరుగుతున్నాను, నా బ్రతుకు ఎలాగ ఉంది, నా బిడ్డ బ్రతుకు ఎలాగ ఉంది, నా కుటుంబం ఎలాగుంది, మేము శని పట్టిన వాళ్ళముగా ఉన్నాం అనుకుంటున్నావు కదా. ఆ అడవి స్థలాన్ని, అరణ్య స్థలాన్ని దేవుడు దీవెనగా మార్చుచున్నాడు. అరణ్యములో ఆకాశము నుండి ఋతువుల ప్రకారం వర్షం పడుతుంది. ఎప్పుడైతే ఋతువుల ప్రకారం వర్షం పడిందో ఆ భూమి అద్భుతముగా పదును మీద ఉంటుంది. ఎప్పుడైతే విత్తనాలు వేస్తామో బలముగా నిలబడుతుంది. ఎరువు వేయకపోయినా కూడా దిగుబడి బలంగా వచ్చేస్తుంది ఋతువు పవనాలు బాగుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. రొయ్యలు చెరువులు వేస్తున్నావేమో నష్టం వస్తుంది అనుకుంటున్నావేమో, చేపలు వేస్తున్నావు నష్టం వస్తుంది అనుకుంటున్నావేమో. కరెక్ట్గా ఋతుపవనాలు కరెక్ట్గా ఉన్నప్పుడు, ఋతువుల ప్రకారము ఎప్పుడు వేడి రావాలో, ఎప్పుడు మంచు పడాలో, ఎప్పుడు ఏది ఉష్ణోగ్రత నీకు కావాలో, ఆక్సిజన్ ఎంత కావాలో అంతా నీ చెరువులకి సంబంధించింది దేవుడు పై నుండి పంపిస్తాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ దినము మీరు ఆశీర్వదించబడుతున్నారు. ఏడవకండి, తల బాదుకోకండి, గోడనేసి కొట్టుకోకండి, మంచాన్ని వేసి కొట్టుకోకండి, గ్యాస్ వెలిగించుకుని తగిలడిపోతాను అనకండి, ఎవరిని భయపెట్టకండి, పెట్టి సర్దుకుని వెళ్ళిపోతానని భర్తలు బాధ పెట్టకండి. మీరు నిలబడండి, మీరు బ్రతకండి. ఈ దినము దేవుడిచ్చే ఆశీర్వాదము ఒక వాగ్దానం ద్వారా ఉన్న సేవకుడి ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ ఇంటిలో దుష్ట మృగాలు పోతున్నాయి,
మీ ఇంట్లో దుష్ట కార్యాలు ఇంకా జరగవు. దేవుని వెలుగు నీ ఇంటికి వచ్చింది. నువ్వు నిర్భయముగా నివసిస్తావు, నిర్భయముగా పండుకుంటావు. ఎప్పుడైతే నిర్భయంగా పడుకుంటావో తిన్నది అరుగుతుంది, ఆరోగ్యం వస్తుంది. రోగ నివారణ జరగాలంటే కంటి నిండా నిద్రపోవాలన్నాడు డాక్టర్. ఏంటండి, మీరు కంటి నిండా నిద్రపోండి, రాత్రి తొందరగా పండుకోండి, ఉదయాన్నే లేవండి, నీ బాడీ కరెక్ట్గా సెట్ అయిపోద్ది, హెల్త్ అంతా. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోవాలని ఉంది పాస్టర్ గారు, కంటి నిండా నిద్రపోవాలని ఉంది, నిద్ర రావట్లేదు కదా. అప్పుడే ఫోన్ వస్తుంది, అప్పుడే అల్లుడోడు ఫోన్ చేస్తాడు, మీ పిల్ల అర్జెంటుగా వచ్చి తీసుకెళ్ళిపోండి అంటాడు. అది టెన్షన్. వాళ్ళిద్దరు ఏం దెబ్బలాడేసుకుంటున్నారు. మొన్న ఒక ఆమె అంది, పాస్టర్ గారు ఈ మధ్య నిద్ర పట్టట్లేదు. ఏమ్మా అన్నాను. అల్లుడు కూతురు కోసం అండి. వాళ్ళు బాగానే ఉన్నారు కదమ్మంటే, బాగానే ఉన్నామని చెప్తున్నారు కానీ నాకు తెలియట్లేదేమో వాళ్ళు ఏమి దెబ్బలాడేసుకుంటున్నారో. మొన్న దెబ్బలాడుకున్నారు, మళ్ళీ ఆ రోజు దెబ్బలాడుకుంటున్నారేమో, నా బిడ్డను రోజు సాధిస్తున్నాడేమో అనుకుంటున్నానండి. అంటే నేను వెంటనే అక్కడి నుంచి ఫోన్ చేశాను. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నామండి, వేరే ఊరు వెళ్ళేవండి, మేము క్యాంప్ వెళ్ళేవండి అని చెప్తున్నాను. బాబు బాగానే ఉన్నారా, ఇసుకిస్తున్నావా అన్నాను. అయ్యయ్యో నేను అసలు ఇసుకించట్లేదు పాస్టర్ గారు, నేను మంచిగా చూసుకుంటున్నానంటే ఆ స్పీకర్ ఆన్ చేసాక 3 రోజులు నిద్రపోయిందట ఆమె. ఎన్ని రోజులు నిద్రపోయింది? మొన్న మా ఆదివారం చర్చికి వచ్చి పాస్టర్ గారు 3 రోజులు నిద్రట్టిందండి, హ్యాపీగా ఉందండి బాబా రోజు. మరి ఇప్పుడు ఎలాగన్నాను, నిద్ర లేనప్పుడల్లా నాకు కానీ పిలవకు, నేను రాను, నువ్వు వాళ్ళ మీద మనసు పెట్టుకోకు, నువ్వు నిర్భయంగా పడుకో. దేవుడు కట్టిన కుటుంబం, అది ఎవరు పాడు చేయలేరు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసాడు వారిని, సాతానుడు కదిలించలేడు. మీరు సుఖముగా నిద్రపోతారు. ఈ దిన ఆశీర్వాదము మీ పాడి పంటల మీద దీవెన వర్షము కురుస్తుంది. మీకున్న స్థలములో దీవెనకరముగా మారుతుంది. ఋతువుల ప్రకారం, ఋతువుల ప్రకారము వర్షము కురిపించి. ఏమన్నాడండి ఇక్కడ? దీవెనకరము. ఋతువుల ప్రకారం ఏ కాలములో ఏ పంట పండాలో పండిస్తాడు. ఋతువుల ప్రకారం. అలాగనే ఋతువుల ప్రకారము నీకు కూడా హెల్త్ కూడా సెట్ అవుతుంది. నాకు ఎన్ని కేసులు చెప్తారు అనుకుంటున్నారు? బోల్డ్ మంది చెప్తుంటారు. మొన్న ఒక అతను వచ్చాడు, ఏమంటే అర్ధరాత్రి కూడా నా భార్య కేకలేసేస్తుందండి అన్నాడు. ఎందుకు కేకలేస్తుంది అన్నాను. అర్ధరాత్రి కూడా లేచి కేకలేసిందండి, అది మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఉందండి అన్నాడు. మరి నువ్వేం చేసావు అన్నాను. అలాగే ఏసు రక్తం అనుకుంటే పడుకున్నానండి అన్నాడు. కేకలేస్తుందంటే ఎందుకే ఇంకొకళ్ళు వచ్చారట, ఎందుకు కేకలేస్తుందంటే అమావాస్య వచ్చినప్పుడల్లా ఇలాగే కేకలేస్తుంది అన్నాడట. ఏంటండి, అమావాస్య వస్తే అమావాస్యకి దీనికి సంబంధం ఉండదు అసలు. ప్రియులరా, ఋతువులు, అమావాస్య వస్తే మా ఆవిడ మారిపోతుంది, అమావాస్య వచ్చినప్పుడల్లా మా ఆయనకి కొంచెం మెంటల్ ఎక్కుతుంది అని అనుకుంటాం కదా. అవన్నీ పోయి ఋతువుల ప్రకారం ఆరోగ్యం వస్తుంది, ఋతువుల ప్రకారం వర్షం కురుస్తుంది, ఋతువుల ప్రకారం మీ పాడి పంటలు దీవించబడతాయి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక మాట, మంచి మాట. ఫలవృక్షములు ఫలము. ఆమేన్. 27వ వచనంలో ఫలవృక్షములు ఫలమిచ్చును, భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసిస్తారు. నువ్వు ఏ సమస్య కొరకు నిద్రపోవట్లేదో, భయముగా ఉంటున్నావో, ఆందోళన చెందుతున్నావో, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవున్న స్థలమును దేవుడు దీవెనకరముగా చేయించున్నాడు. నీవున్న స్థలములో దేవుని ఆత్మ దిగి వస్తూ ఉంది. అందరు ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, నాకు ఈ స్థలము పనిచేయలేదు, ఈ గది పనిచేయలేదు, ఈ మంచం పనిచేయలేదు, లేదా ఈ భూమి నాకు అచ్చు రాలేదు, ఆ వస్తువులు నాకు అచ్చు రాలేదు, లేదా అది నాకు కలిసి రాలేదు, ఇది నాకు కలిసి రాలేదు అనుకుంటున్నావు కదా. ఎక్కడున్నావు అక్కడ 2 చేతులు ఆకాశం వైపు చాపు, యేసుని చేర్చుకుంటావు. ఎక్కడున్నవారు అక్కడే. నీ ఇంట్లో నుండి ఇప్పుడు ఇక్కడ ఉన్నావు కదా నువ్వు, ఇప్పుడు ఈ అభిషేకం జరుగుతుండగానే, ఇక్కడ ప్రార్థన జరుగుతుండగానే నీ ఇంటి దగ్గర నుండి దుష్ట శక్తులు పారిపోవటం మొదలవుతాయి. నీ ఇంటి చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నీ కుటుంబ సభ్యుల చుట్టూ, నీ ఆస్తి చుట్టూ దేవుని దూతలు ఉన్నాయి. మీరు భయపడొద్దు, ధైర్యముగా ఉండండి. దేవుని పర్వతము చుట్టూ ఉన్న స్థలములుగా దీవెనగా మారుతాయి. నువ్వు నివసించే భూమి దీవెనగా మారుతుంది. సమస్తములో ఆశీర్వాదం ఉంటుంది. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి
యేసయ్య నా పాపాలు క్షమించు, యేసయ్య నన్ను క్షమించు. నీకు విరోధంగా ఏదైనా చేస్తేనేమో, నీకు విరోధంగా మాట్లాడేనేమో, నన్ను క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు. బాబు నువ్వు నాకు దేవుడిగా ఉండు, నువ్వు నాకు రక్షకుడిగా ఉండు. ఎంత మంచి మాట ఇచ్చావు. అందరూ ప్రార్థన చేయండి, చేతులు దించండి, చేతులు దించండి, నమస్కరించండి, తలలు పైకెత్తండి. దేవుడు నీతోనే మాట్లాడాడు. నీ స్థలమును దీవెనగా చేయుచున్నాడు, నీ భూమిని దీవెనగా చేయుచున్నాడు. ఈ రోజు నుండి నువ్వు ఏది చేసినా ఫలిస్తావు. అబద్ధం ఆడనని తీర్మానం చేసుకో. నేను పాపము చేయను బాబు, వాక్యానుసారంగా ఉంటాను. నా జీవితంలో అద్భుతం జరిగించు, నా జీవితంలో ఆశ్చర్యమైన కార్యం చూడాలని ఉంది. అందరూ ప్రార్థన చేయండి. దీవెన, విస్తారమైన దీవెన నీ కన్నులారా చూడాలనుకుంటున్నావా? నువ్వు యేసుని గుండె నిండా చేర్చుకో, నీ మనసు నిండా యథార్థతను నింపుకో. నేను పరిశుద్ధంగా ఉంటాను, నేను పరిశుద్ధతను కాపాడుకుంటాను అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో నీ పట్ల కార్యములు జరిగిస్తాడు ఆయన. ఈరోజు వాగ్దాన ఆశీర్వాదం ఏంటంటే నీ స్థలము దీవెనగా మారుతుంది. నువ్వు నిర్భయముగా పండుకుంటావు, నిర్భయముగా నివసిస్తావు. ఎవరు వస్తారో, నన్ను కొడతారేమో, నన్ను చంపుతారేమో, లేకపోతే నాకు ఏ రోగం వస్తుందో, ఏ వ్యాధి వస్తుందో, ఏ బలహీనత నాకు వస్తుందో, ఏ చేతబడి నాకు వస్తుందో అని నువ్వు భయపడినావు. ఇంకా అవసరం లేదు, అది కొట్టివేసాడు ఆయన. నీవు నిర్భయముగా ధైర్యముగా నివసిస్తావు, ధైర్యముగా పండుకుంటావు, ఉదయాన్నే దీవెనగా లెగిస్తావు. అప్పులున్నాయని ఏడుస్తున్నావా? నా వల్ల కాదయ్యా. ఈ మాటలు విన్నప్పుడే నాకు మనసు నెమ్మది ఉంటుంది, కానీ తర్వాత నా వల్ల కావట్లేదు బాబు. ఎక్కిపడి ఏడుస్తున్నావా? నా ఇంట్లో అన్యాయం జరిగింది, నా బ్రతుకులు అన్యాయం జరిగింది, నన్ను మోసం చేశారని ఏడుస్తున్నావా? నా బ్రతుకంతా మోసం అయిపోయింది, నాకెవరున్నారు, నాకేముంది, నేను బ్రతకాలని నాకు లేదు బాబు అని ఏడుస్తున్నావా? యేసు నీ వైపు చూస్తూ ఉన్నాడు. అందుకని ఈరోజు నీతో మాట్లాడాడు ఆయన నిన్ను దర్శిస్తున్నాడు ఈరోజు. అందుకనే పరలోకము నుండి వర్తమానం నీకు ఇచ్చాడు. నీ స్థలమును దీవెనగా చేయించున్నాను, స్థలమునే ఆశీర్వాదంగా మారుస్తున్నాడు. ఆ భూమి దీవెనగా మారుతుంది, వెలుగుగా మారుతుంది, ఐశ్వర్యముగా మారుతుంది, రక్షణ స్థలముగా మారుతుంది. దీవెనకరమగు వర్షము పడుతుంది, పరిశుద్ధాత్మ నీ ఇంటి మీదకి వస్తుంది, నీ భూమి పంట ఫలిస్తుంది. అందరు రెండు చేతులు ఆకాశం వైపు చాపి ఏడవకి ఇంకా ఆఫ్ చేసేయవద్దు. ఇంక నిన్ను ఏడవనివాడు నీ కన్నీళ్ళనే ముత్యాలుగా మారుస్తున్నాడు ఆయన. అందరు ఎక్కడున్నవారు అక్కడ రెండు చేతులు పైకెత్తి, స్ట్రైట్గా పైకెత్తి, నువ్వు ఉంటే చాలయ్యా, నాకు నువ్వు ఉంటే చాలు, నా బ్రతుకేమైపోయినా పర్వాలేదు, నేను అరణ్యములో ఉన్నా, అడవిలో ఉన్నా, నిర్భయముగా ఉంటాను. నీవు నాకు దేవుడివై ఉన్నావు, నీవు నాకు తోడై ఉన్నావు. నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. అందరూ ప్రార్థన చేయండి. నా చేయి పట్టుకో యేసయ్య, నా చేయి పట్టుకో. చేతులు లాగుతున్నా సరే చేతులు ఎత్తండి, లాగుతున్నాను దించకండి. దేవుని కృప నీ మీద విస్తరిస్తుంది, దీవెన వర్షం పడుతుంది నీ మీద. నీవు రెండు చేతులు పైకెత్తే ఆశీర్వాదం పొందుకో. సాతానుడు కిందకి లాగేయాలని చూస్తుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు దించి నమస్కరించండి, చేతులు దించి నమస్కరించండి, ప్రార్థన చేయండి. ప్రభువా నీవు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభువా నువ్వు నాతో మాట్లాడావు, ఈరోజు మీరు మమ్మల్ని దర్శించారు. నిజంగా నేను అడవిలోనే ఉన్నాను, నేను అరణ్యంలోనే ఉన్నాను, భయపడుతూనే బ్రతుకుతున్నాను. ఎలాగ ఎంతకాలం బ్రతకాలి భయపడుతూ, ఎంతకాలం ఈ మాటలు పడాలని ఏడుస్తున్నాను. నువ్వు నాతో మాట్లాడావు, నిర్భయముగా నివసిస్తావు, నీవు నిర్భయముగా పండుకుంటావు అడవిలో. ఎందుకంటే నీ చుట్టూ ఇంకా దుష్ట మృగాలు రావు, చీడ పురుగులు రావు, విష జంతువులు ఉండవు. అక్కడ
దేవుడే ఆ స్థలమును దీవెనగా మార్చుచున్నాడు. దేవుడే ఆ స్థలమును ఆశీర్వాదంగా మార్చుచున్నాడు. పరిశుద్ధ దీవెన నీ స్థలం మీద, నీ ఇంటి మీద, నీవు పండుకునే మంచం మీద, నీ కిచెన్ లో, నీ బెడ్రూమ్ లో, నీ హాల్లో, నీ లివింగ్ రూమ్ లో, అన్ని చోట్ల మహిమ దీవెన కుమ్మరించబడుతుంది, ఆశీర్వాదము కుమ్మరించబడుతుంది. ఏ స్థలములో ఉండి ఏది ఆలోచిస్తావో అది సఫలమే, అది సఫలమే, అది సఫలమే. దీవెన దీవెన దీవెనే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. యేసు నీకు వందనాలు. స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. అరణ్య బ్రతుకును ఉల్లాసంగా మార్చే దేవుడా, దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడా, నష్టాన్ని లాభంగా మార్చే దేవుడా, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు మహావృద్ధి అవుతావని వాగ్దానం చేసిన దేవా, ఎక్కడ అవమానం వచ్చిందో అక్కడ మంచి పేరును ఖ్యాతినిస్తానని వాగ్దానము చేసిన దేవా, ఇదిగో నీ దాసుని ఇచ్చిన వాక్యం బిడ్డలందరి జీవితాల్లో నెరవేర్చండి. వారిని ఒక సాక్షులుగా నిలబెట్టండి. మూర్ఖమైన వక్రజనం మధ్య వెలుగు జ్యోతుల వలె ప్రకాశింపచేయమని ప్రార్థన చేస్తున్నా. నువ్వు ఇచ్చిన వాగ్దానము ఈ సంవత్సరం, ఈ నెలలో బిడ్డల పట్ల నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నా. వాగ్దానము చేసిన వాడా, నమ్మదగిన వాడా, నమ్ముకొనదగిన సహాయకుడా, ఇదిగో విశ్వాసముతో నీ సన్నిధికి వచ్చారు నాయన. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడునని మీరు చెప్పారు తండ్రి. వారి విశ్వాసాన్ని బలపరచండి, నీ కార్యములు చూచుటకు సిద్ధపరచండి. నీ దాసుడు చేతులుంచి హస్త నిక్షేపణ ప్రార్థన చేసినప్పుడు దైవికమైన విడుదల జరిగించండి దేవా. ఈ సమయం ముందు నీ పరిచర్య నిమిత్తము విత్తబడుతున్న కానుకలను దీవించండి. వారి చేతి పని, వారి కష్టార్జితం దీవించండి. నన్ను వారి వ్యాపారం దీవించండి. సమస్తము దీవెనకరంగా నడిపించండి. యేసు దీవెన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోనండి.